హలో బిజియాస్, నేను వరం గరప్. మా హాస్టల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం ఫుడ్ పెట్టారో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అనమాట. నా హాస్టల్ ఫుడ్ ఎందుకో నాకన్నా మీ అందరికీ ఎక్కువ నచ్చుతూ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసేటప్పటికి ఇదైతే ఇంకా ఊతప్పం అనమాట. ఊతప్పము అనలేము, దోశ అనలేము అన్నట్టు ఉంది, కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు సేమియా ఉప్మా, ఇంకా ఎగ్ పెట్టాడు అనమాట. కొంచెం మెనూ మారింది మాకు, ఎందుకంటే మా మెస్ వాళ్ళు మారిపోయారనమాట. కొత్త మెస్ వాళ్ళు వచ్చారు, కుకింగ్ చేసేవాళ్ళు కానీ సర్వ్ చేసేవాళ్ళు కానీ మొత్తం అందరూ మారిపోయారనమాట. టేస్టెస్ మరి ఇంకా స్టార్టింగ్ మూలన్నా బాగానే ఉంది. అండ్ ఏంటంటే జ్యూస్, ఈ మెస్ మెనూలో మెయిన్గా ఏంటంటే జ్యూస్ అన్నది యాడ్ చేశారనమాట. ఇంకా బ్రెడ్, జాము, బటర్ అన్నది మాకు కామన్, నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. అండ్ ఇంక ఇవాళ టేస్ట్ విషయానికి వచ్చేసేటప్పటికైతే టిఫిన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా జ్యూస్ అనమాట, జ్యూస్ ఏంటో వాటర్ కలిపి ఇచ్చేసాడు. బయటకు వచ్చేటప్పటికి మెస్ నుంచి బయట క్లైమేట్ చాలా బాగుందన్నమాట, నీట్గా ఉంది. సో అందుకని చెప్పి మీకు కూడా వీడియో తీసి చూపిందాం అని చెప్పి తీశాను. అండ్ ఈ ఫ్లవర్ చెట్లు మాత్రం భలే ఉన్నాయండి అసలు క్యాంపస్లో. ఇంకా క్లైమేట్ బాగుండేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది కదా మనకి. సో ఇంకా తెగ తిరిగేసాం అనమాట. అండ్ ఇది ఇంకా మధ్యాహ్నం లంచ్ అండి. అండ్ ఈ లంచ్ విషయానికి వచ్చేసేటప్పటికి చెప్తూ ఉంటాను కదా మీకు, మనం వెళ్ళేటప్పటికి ఎదట అయిపోతుందని చెప్పి. రోటీస్ మొత్తం అన్నీ అయిపోయి జస్ట్ ఈ ప్లేట్లో పెట్టారు, ఇంకా లాస్ట్ రోటీస్ అంటివి. అండ్ రైస్ రోటీస్తో పాటు. అండ్ మెనూ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగుంది అని అనిపించింది అనమాట. ఇందులోకి అయితే మళ్ళీ ఫ్రైడ్ రైస్లా ఉంది ఇది, బట్ కాకపోతే ఫ్రైడ్ రైస్ కాదు, ఇట్స్ టైప్ ఆఫ్ రైస్ అంట. స్వీట్ కార్న్ అండ్ ఇంకా కొంచెం వెజిటేబుల్స్ అవి వేసి చేసాడు, బాగానే ఉంది. పప్పు ఇంకా దొండకాయ వేపుడు ఇది. అదిగోండి అన్నీ మనకు అలాగే ఉంటాయి లాస్ట్ అనమాట. ఇంకా కాకపోతే ఇవాళ ఒప్పుకోవచ్చు, నేను లేట్ వెళ్ళాను కొంచెం ఇవాళ, అందుకని చెప్పి అయిపోయినాయి. బట్ కాకపోతే ఇంకా లేట్ వెళ్ళినా అయిపోతాయి, ఫస్ట్ వెళ్ళినా అయిపోతాయి. ఇది ఏదో రసం అన్నాడు, అది మరి ఏం రసమో కూడా తెలీదు. టమాటా రసంలా అనిపించింది కానీ బట్ కాకపోతే జస్ట్ రసం అని మెన్షన్ చేశాడు అంతే మెనూలో. అండ్ డైలీ వ్లాగ్స్ కూడా చేస్తాం మొదలుపెట్టానండి నేను. లైక్ మీరు డైలీ వ్లాగ్స్ కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ అడుగుతున్నారు అత్తమాటలు ఫుడ్ వ్లాగ్స్ అయినా డైలీ వ్లాగ్స్ కూడా పెట్టచ్చు కదా అని చెప్పి. సో ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ కూడా పెడతాను. అండ్ దిస్ ఈస్ ద ఫుల్ లెంత్ వీడియో, మన పేజ్ కొంచెం క్లిక్ అయిన కాడి నుంచి పెడుతున్న ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అండి ఇది. అండ్ ఇది దహీ చూడండి, అందులో బూందీ వేసాడు అనమాట. నేను ఫస్ట్ టైం చూసాను అసలు దహీను బూందీ కాంబినేషను. చాలా వింత వింత కాంబినేషన్లు అన్నీ తీసుకొస్తాడండి బాబు మా హాస్టల్లో. అసలు ఏంటంటో కొన్ని కాంబినేషన్లు అయితే చాలా దారుణంగా ఉంటాయి. స్టార్టింగ్ అలా అనిపిస్తుంది కానీ బట్ కాకపోతే టేస్ట్ విషయంలో బాగానే ఉంటాయి కొంచెం. అండ్ ఇంకా ఫ్రైడ్ రైస్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక్క సెకండ్ వాడి దగ్గర ఎక్కువసేపు నుంచున్నా రెండోసారి వేయమని అడిగినట్టు ఫీల్ అయిపోయి వేసేస్తాడు అనమాట వాడు రైస్. అదే మీరు చికెన్ కర్రీ పెట్టిన రోజు వెళ్ళి వాడి దగ్గర 10 గంటల నుంచి ఉన్నా సరే ఇంకొక పీస్ కూడా ఎక్స్ట్రా వేయడు. కానీ ఈ మాత్రం మరి త్వరగా అయిపోవాలి మిగిలిపోతాయి అనుకుంటాడేమో తెలియదు, కానీ ఇంకా ఒక్క సెకండ్ నుంచి ఉన్నా సరే ఏంటో వేసేస్తూ ఉంటాడు అనమాట. అండ్ టేస్ట్ వచ్చేసేటప్పటికి మాత్రం ఆ రైస్ చాలా బాగుందండి. అండ్ లాస్ట్ వచ్చి ఇంకా డ్రింక్ అనమాట. ఇంకా అలాంటి రైసెస్ అవి తిన్నప్పుడు మనం ఖచ్చితంగా డ్రింక్ తాగాల్సిందే. ఇంకా ఇదైతే మధ్యాహ్నం స్నాక్స్. సో ఇవాళ అయితే ఫ్రూటీ కేక్ అనమాట. ఇది చాలా బాగుంది, కేక్ బాగానే ఉంటుంది. స్నాక్స్ ఏం మారలేదండి, పాత మెస్తోడు ఉన్నప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఇంకా మిల్క్, కాఫీ, టీ అన్నది కామన్ అనమాట. మా ఫ్రెండ్ మిల్క్ని అది బాగుంటుంది అనడని చెప్పి ఫస్ట్ టైం అనమాట. మనం ఇంట్లోనే తాగం, ఇంకా హాస్టల్లో ఏం తాగుతాం పాలు చెప్పండి. అందుకని చెప్పి వాడు చెప్పారు కదా ట్రై చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాను. షుగర్ మాత్రం పెడతాడు ఇలాగా. ఆ స్పూన్ మర్చిపోయాడేమో మరి, గ్లాస్ పెట్టాడు మహానుభావుడు. రకరకాల మనుషులందరూ మనకి ఇక్కడే కనిపిస్తారు. అండ్ అక్కడైతే మిక్స్ చేసుకుంటానికి ఇలా ఉంటుంది. సో ఎవరికి కలిస్తే వాళ్ళు షుగర్ వేసుకుని మిక్స్ చేసుకుంటారు అనమాట. లైక్ వాడు ప్లెయిన్ టీ, కాఫీ, పాలు పెడతాడు, లైక్ పంచదార ఏమీ లేకుండా డైరెక్ట్గా కాచేసి రెడీ చేసి పెడతాడు అనమాట. అంటే ఎవరికి ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఉంటుందో తెలియదని. అండ్ ఫైనల్ పార్ట్ ఈ రోజుకి ఇదే అండ్ డిన్నర్కి అయితే వచ్చేసాం మనం. అండ్ క్యూ మాత్రం బాగానే ఉంది, అటువైపుకి వెళ్తే ఇటువైపుకి వెళ్తే అటువైపుకి అన్నట్టు పంపేశాడు అసలు మమ్మల్ని. చాలా టైం పట్టిందనమాట ఇవాళ డిన్నర్కి మాత్రం. అండ్ రైస్ ఫస్ట్ అయితే పప్పు, అండ్ దాంతోపాటు రసం అనమాట. సెల్ఫ్ సర్వీస్ పెట్టాడు, అది బెటర్ అండి ఈరోజు మాత్రం. రోజు పెట్టడం అలాగా మనం సర్వ్ చేసుకునేటట్టుంటే మనం ఎంత కావాలో ఏంటో అన్నది క్వాంటిటీ చూసి సర్వ్ చేసుకుంటాం. వాళ్ళేమో తక్కువ వేయాల్సిందేమో ఎక్కువ వేయాల్సిందేమో తక్కువ వేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ చక్కెర పొంగలి అనమాట, నా ఫేవరెట్. బట్ కాకపోతే ఒక్కదానికన్నా ఎక్కువ వేసుకోలేదు. లైక్
మా హాస్టల్కి వచ్చాక అన్ని ఇష్టాలు మారిపోయినాయి నాకు ఫుడ్ విషయంలో. ఇది క్యారెట్, పొటాటో అన్ని రకాలు కలిపి ఏదో చేసేద్దాం అనుకుని చేశాడు ఫ్రై. బాగానే ఉంది, నాకు నచ్చలేదు. కానీ కనవాళ్ళందరూ బాగానే వేసుకుని తిన్నారనమాట ఆ ఫ్రై మాత్రం. నైట్ టైం డిన్నర్ చేశాక మాత్రం ఎంతో కొంత వాక్ మాత్రం చేస్తానమాట నేను క్యాంపస్లో. ఇదంతా ఏంటంటే ఫుడ్ ఏరియా అనమాట. లైక్ మాకు డామినోస్, ప్యారడైజ్ అన్నీ ఉంటాయి, ఇంకా సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడైతే లేస్ తీసుకున్నాను. ఇంకా ఇది గడ్డి తింటామే. మా అమ్మ వీడియో చూసిందంటే నీకు గడ్డి తప్ప ఏమీ నచ్చు అంటుంది. అండ్ బాగుంటుంది అనమాట ఇక్కడ కూర్చుంటే నైట్ టైం ప్రశాంతంగా. అండ్ ఇవే ఆ పొడుగ్గా ఉన్నాయి అనమాట మా హాస్టల్స్. ఒకరోజు ఇదంతా కూడా ఒక వ్లాగ్ చేద్దాం మనం. సో ఈ రోజుకైతే ఇంతేనండి, మరి నెక్స్ట్ వీడియోలో బాగా కలుద్దాం. సో అంతకన్నా ముందు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. హోపింగ్ దట్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతవరకు బాయ్.